బీఆర్ గవ అయిపోయిండు అయిపోయింది కదండి పదవి కదా. ఇక మేము ఆడిందే ఆట పాడిందే పాట. ఇదంతా బీజేపీతో లోపాయికార ఒప్పందం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో లోపాయికార ఒప్పందాలు నడిచినాయి. వాస్తవం ఇది 100%. 100% చెప్తున్నా మేము. లేదంటే 10 మంది ఎమ్మెల్యేల పైన కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు అలా వెస్ట్ బెంగాల్లో ఏమో ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పోతేనేమో అనర్థ పిటిషన్ పడుతుంది. ఆడ డైరెక్ట్ సుప్రీంకోర్టే తీసేస్తుంది. సుప్రీంకోర్టు కాదు, అక్కడ హైకోర్టు వేస్తుంది. హైకోర్టు వెస్ట్ బెంగాల్ హైకోర్టు వేస్తుంది. ఇక్కడేమో మన పైన పడలేదంటే కాంగ్రెస్కు బీజేపీకి మిలాఖాత్ ఉన్నట్టే కదా. దీంట్లో ఏం దొంగలరా నాయన మీరంతా. మళ్ళీ బయటకు వచ్చినట్టు తిట్టినట్టు ప్రజాస్వామ్యాన్ని కుణి చేస్తున్నారు కదరా నాయన. హైకోర్టును సుప్రీంకోర్టును కూడా మోసం చేస్తున్నారు కదరా మీరు. మీ ఇంట్లో మన్ను వాడా పడుడేనా? ఇక స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరం అని చెప్పేసి అంటే మీరు అప్పుడు చేయలేదు. అప్పుడు దొంగలనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు కూడా దొంగలైతే పీకడానికి ఇంకా మీరు మళ్ళీ వాళ్ళ చరిత్ర చెప్తారు. వాళ్ళ చరిత్ర చెప్తాడు మా ఆదిశీన అన్న. వాళ్ళు దొంగలనే అన్నా మిమ్మల్ని ఎందుకున్నది.